జాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి, గడగడలాడిపోవాలి. అహాహాహాహా, ఈ భూగోళం మొత్తాన్ని నేను ఆక్రమించాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? నా పేరేంటో తెలుసా? మీకు తెలియదు కదా? నా పేరే పాల్టీన్. నేనే పాల్టీన్ భూతాన్ని. మీతో స్నేహం చేస్తూనే మీ వెనక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి ఈ భూగోళం మొత్తాన్ని నా సంచిలో వేసుకపోతా. మీ ఇంట్లో శుభ అశుభ ఏ కార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని నేను మోసుకువచ్చే సాధనంలా మీ ఇంటికి వస్తా. మీ ఇంట్లో కూరలు, పండ్లు, పాలు, స్వీట్లు ఏది రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరకు నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం? చూసారా నా ప్రభావం? మీ అవసరం తీరిన తర్వాత నన్ను చెత్త కుప్పలో వేస్తారు. చెత్త కుప్పే నా స్థావరం. ఇక అక్కడి నుండి నా సమర వేరిని మోగించి ఈ భూగోళం మొత్తాన్ని దడదడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్ళు, కానీ నా జీవితకాలం వందల ఏళ్ళు. నేను చెత్తలో ఉన్నా, కాలువలో ఉన్నా, నేలపై ఉన్నా, నీటిలో ఉన్నా, గాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను క్షేమమే. కానీ మీకు క్షేమం. నా తోటి నేస్తాలైన దోమలు, ఈగలు పెరిగేందుకు చక్కని బౌలంగా మారి దుర్గంధాన్ని మీకు మలేరియా, పైలేరియా, డెంగ్యూ వంటి రోగాలను మీపైకి దాడికి సిద్ధం చేస్తాను. భూమిపై నీటిని ఇంకకుండా అడ్డుకుంటాను. పర్యావరణాన్ని కబలిస్తాను. పర్యావరణాన్ని పాడు చేసి మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాను. మానవ జాతిలో అవిద్య, అవినీతి ఉన్నంతకాలం నా మనుగడకు ఎలాంటి ఆటంకం లేదు. ప్రజల అవగాహన లేనంత వరకు నన్ను ఎవ్వరు వెంటుకు కూడా పీకలేరు. ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులు నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూసుకుందాం. జై హింద్.